హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం కండిషన్ ఆపరేటర్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. కండిషనల్ ఆపరేటర్ అనేది ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ బదులుగా వాడతారనమాట డిసిషన్ మేకింగ్లో. సో ఇఫ్ ఎల్ స్టేట్మెంట్లో ఏంటి, మనం ఒక కండిషన్ ఇచ్చేసి అది కరెక్ట్ అయితే ప్రింట్ ఎఫ్ అని, కరెక్ట్ కాకపోతే ఎల్స్ యూజ్ చేసి మళ్ళీ ప్రింట్ ఎఫ్ అని ఒక వాడుతున్నాం కదా, రాంగ్ స్టేట్మెంట్. సో ఈ కండిషనల్ ఆపరేటర్లు ఏంటంటే, మనం ఇచ్చే కండిషను అది ట్రూ అయితే కావాల్సిన ఆ స్టేట్మెంట్, ఫాల్స్ అయితే కావాల్సిన స్టేట్మెంట్ అన్నీ ఒకే లైన్లో ఇస్తారనమాట. సో దాని ద్వారా ప్రోగ్రామ్ అది కొంచెం ఈజీగా రాయొచ్చు, అలాగే టైం సేవ్ అవుతుంది అనమాట. సో కాకపోతే ఇది మిగిలిన ఇఫ్ క్లాస్లో ఉన్నాయి కదా, లైక్ ఎల్స్ ఇఫ్ గట్రా, అలాంటి వాటి పనికిరాదు. ఓన్లీ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి బదులుగా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ దాంతో పోలిస్తే దీనికి మెమరీ యూసేజ్ కూడా తక్కువ ఉంటుంది. సో మీకు ఇంత ముందు క్లాస్లో ఆపరేటర్స్లో చెప్పినప్పుడు టెర్నరీ ఆపరేటర్ అన్నాను కదా. సో సి లాంగ్వేజ్లో టెర్నరీ ఒకే ఒక టెర్నరీ ఆపరేటర్ కండిషనల్ ఆపరేటర్ అనమాట. ఇందులో మనం బేసికల్గా ఈ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ ఈజ్ టు సింబల్ యూజ్ చేసి సెంటెన్స్, అదే మొత్తం స్టేట్మెంట్ని మనం ఫామ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఎలా కండిషన్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ రెడీ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇది ప్రీవియస్ క్లాస్లో మీకు ఏజ్ సమ్ 18 అబవ్ ఉంటే ఎలిజిబుల్ టు ఓట్ అండ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ ఉంది కదా. సేమ్ అదే ప్రోగ్రామ్ ఇప్పుడు కండిషన్ ఆపరేటర్ యూజ్ చేసి చేద్దాం. సో దానివల్ల మీకు క్లారిటీ వస్తుంది ఎలా రాయాలి ఏంటి అనేసి. సో ఫస్ట్ పీపీడి ఇంక్లూడ్ చేద్దాం. యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్ యాష్ ఇంక్లూడ్ conio డాట్ హెచ్ వైడ్ మెయిన్ ఓకే, మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో ఏజ్ అనేది ఒక ఇంటిజర్. సో ఓకే, సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఓకే, క్లియర్ స్క్రీన్ చేస్తాం. ఇప్పుడు మనకు మెసేజ్ రావాలి ఏంటి, ప్రింట్ ఎఫ్ ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, ఇలా ప్రింట్ చేస్తాం. ఇప్పుడు దాన్ని ఏంటి, మనం ఇన్పుట్ ఫంక్షన్ అదే స్కాన్ ఆఫ్ డేటా తీసుకోవాలి కదా. సో స్కాన్ ఆఫ్ ఏంటి, అది ఇంటీజర్ ఏజ్ అనేది. సో డి యాంపర్సెంట్ ఏజ్లో స్టోర్ చేయాలి. ఓకే, ఎక్కడ మనం ఇఫ్ క్లాస్ అయితే ఇఫ్ ఇచ్చేసి మనకు కావాల్సిన కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్, ఫాల్స్ అయితే ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాం కదా. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ అంతా ఒకే లైన్లో ఇవ్వాలన్నమాట. సో సపోజ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ ప్లస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఇలా అయితే ఈ ఏజ్ సాటిస్ఫై అయితే క్వశ్చన్ మార్క్ ఏది ప్రింట్ చేయాలి, నెక్స్ట్ ట్రూ అయితే ప్రింట్ ఎఫ్ యు ఆర్ ఎలిజిబుల్ అని ప్రింట్ అవ్వాలి. ఫాల్స్ అయితే ఈజ్ టు పెట్టి ప్రింట్ ఎఫ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఇలా ప్రింట్ అవ్వాలి. స్టేట్మెంట్ టెర్మినేటర్ వాడాలన్నమాట. ఇఫ్ క్లాస్లో కండిషన్ ఇచ్చిందే స్టేట్మెంట్ టెర్మినేటర్ వాడరు, బట్ ట్రూ ఆర్ ఫాల్స్ అక్కడ స్టేట్మెంట్ టెర్మినేటర్ వాడరు. నెక్స్ట్ గెట్ స్క్రీన్ ఫ్రీజ్ అవ్వాలి కదా, ప్రోగ్రామ్ ఇక్కడతో క్లోజ్. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. అదే ఇఫ్ క్లాస్ అయితే ఇంక లెంతీగా ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడానికి, ఈజీగా ఉండడానికి ఇది అనమాట, అంతే. ఓన్లీ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్కి ఆల్టర్నేట్గా వాడొచ్చు ఇది కండిషనల్ ఆపరేటర్ అనమాట. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఎంటర్ యువర్ ఏజ్ ఒక 25 ఇద్దాం. సో యువర్ ఎలిజిబుల్. సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ రన్ చేసి చూద్దాం. 5 years యువర్ నాట్ ఎలిజిబుల్. సో ఈ విధంగా మనం కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసి కూడా ఒక డిసిషన్ అనేది ఫామ్ చేయొచ్చు అన్నమాట. సో ఇది కండిషనల్ ఆపరేటర్ గురించి. సో ఇక్కడ చూసారా మీరు టోటల్గా 3 ఆపరెంట్స్ యూజ్ చేశారు కదా. ఒకటి ఏజ్ అంది, ఇది ఒక ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్. ఇలా 3 ఆపరెంట్స్ యూజ్ చేసాం కాబట్టి ఇది టెర్నరీ. ఇంతకుముందు ప్రీవియస్గా మనం జెడ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై చేసాం, అందులో ఎక్స్ ప్లస్ వై కదా, అంటే ఎక్స్ వై అనేది ఆపరెంట్, 2 ఆపరెంట్స్ అనమాట. సో అందుకే అది బైనరీ అనమాట. ఐ ప్లస్ ప్లస్ అంది యూనియనరీ. సో ఈ విధంగా మనకి ఆపరేటర్స్ యూజ్ చేస్తూ డిసిషన్స్ కానీ ఏమైనా లాజికల్ ఆపరేషన్స్ కానీ పర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం సైజ్ ఆఫ్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం.
సో సైజ్ ఆఫ్ ఆపరేటర్ అంటే బేసికల్గా ఇప్పుడు ఏదైనా డేటా టైప్ ఉంటుంది ఇంటూ ఫ్లోట్, అది ఒక సిస్టమ్ అనేది ఎన్ని బిట్స్ ఎన్ని బైట్స్ మెమరీ అనేది ఆక్యుపై చేస్తుంది అనేది తెలుసుకోవడానికి. అలాగే అది ఒక ఇంటీజరే కాదు, ఏవైనా వేరియబుల్స్ పాయింటర్స్ ఇలా ఏవైనా దాని సైజ్ ఆఫ్ డేటా అనేది తెలుసుకోవడానికి సైజ్ ఆఫ్ ఆపరేటర్స్ అని యూజ్ చేస్తాం మనం. సో ఇప్పుడు అది ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం. ఇక్కడ నేను ముందుగానే ప్రోగ్రామ్ టైప్ చేసి పెట్టాను చూడండి, ఇవి పీపీడీస్ ఇంక్లూడ్ చేస్తారు. సో మనం ఫస్ట్ క్లాస్లో డేటా టైప్స్ గురించి చెప్పినప్పుడు క్యారెక్టర్ని ఎలా, ఆ డేటా టైప్ని ఎలా చెప్పాలి, కార్ అనేసి మనం స్పెసిఫై చేయాలి. సో వేరియబుల్ని ఏంటంటే ఒక ఏ అని లెటర్ ఇచ్చుకున్నాను. సో మనం ఎప్పుడైనా క్యారెక్టర్స్ అనేది రాసినప్పుడు ఇప్పుడు మామూలు ఇంటి టైప్ ఇవన్నీ జస్ట్ ఏదో వేరియబుల్ మీరు ఒక నేమ్ ఇచ్చేస్తారు XYZ, వాళ్ళు ఏబీసీ ఏదో ఒకటి ఇచ్చి ఇస్తున్నారు కదా. క్యారెక్టర్స్ కూడా అలాగే ఇస్తూ మన ఇక్కడ క్యారెక్టర్ ఏదైనా రాసినప్పుడు అది సింగిల్ కొటేషన్ మార్క్స్లో, ఓకేనా, సింగిల్ కొటేషన్ మార్క్లో ఒక లెటర్ మాత్రం ఇవ్వాలన్నమాట. 2 లెటర్స్ ఇస్తే క్యారెక్టర్ తీసుకోదు, ఎందుకంటే దాని స్టోరేజ్ అనేది 1 బిట్ అనమాట. అందుకే ఒక లెటర్ మాత్రమే తీసుకుంటాం, ఓకేనా. అందుకే సో క్యారెక్టర్ డేటా టైప్ స్పెసిఫై చేశాను, ఆ వేరియబుల్ నేమ్ ఏ అని పెట్టుకున్నాను. సో క్యారెక్టర్ ఒక జీ అనేసి ఏదో ఒక లెటర్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంటీజర్ ఇప్పుడు ఇంటీజర్ డేటా టైప్, సో బి అనేసి ఒకటి ఇచ్చుకొని ఇంటీజర్ 5 ఉంటాయి కదా, అది టైప్ చేశాను. నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్, సో ఒక సి అని టైప్ చేసి, ఫ్లోట్స్ అంటే పాయింట్స్లో ఉంటాయి అన్నారు కదా, సో పాయింట్స్ అనమాట. సో అందుకే ఇది స్టేట్మెంట్ టెర్మినేట్ చేసాను, క్లియర్ స్క్రీన్ ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ ఎఫ్ సైజ్ ఆఫ్, నాకు ఏ అంటే ఏ అంటే క్యారెక్టర్ డేటా టైప్, ఆ క్యారెక్టర్ డేటా టైప్ ఎంత సైజ్ ఆక్యుపై చేస్తుందో తెలియాలి. సో అందుకే సైజ్ ఆఫ్, ఇక్కడ మీరు సైజ్ ఆఫ్ అని ఒకే కలిపి రాయాలన్నమాట. సైజు ఆఫ్ అలా విడదీసి రాయకూడదు, అప్పుడు తీసుకోదు అనమాట కంప్యూటర్. సో సైజ్ ఆఫ్ అని రాసేసి మనకి ఏంటి ఏ డేటా టైప్ సైజ్ కావాలి, సో అందుకే ఏ అనేసి రాసుకున్నాను అనమాట. ఇక్కడ క్యారెక్టర్కి మీకు ముందు చెప్పినప్పుడు ఫార్మాట్ స్పెసిఫైర్ అంది, ఇంటికి అయితే %d అని, ఫ్లోట్కి అయితే %f అని, క్యారెక్టర్ అయితే %c అని ఫస్ట్ లెటర్ ఉంటాయి అన్నాను కదా. మరి ఎందుకు ఇక్కడ %d వాడాను అంటే, ఇప్పుడు మన సైజ్ ఆఫ్ అనేది ఎందులో వస్తుంది, అది బిట్స్ మెమరీ, అదొక లెటర్స్, అదే నెంబర్స్ కదా. సో నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ కదా, అందుకే %d వాడాం అనమాట. ఇక్కడ రివర్స్/t అంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ట్యాబ్ అంటే ఒక లెటర్కి ఇంకొక లెటర్కి గ్యాప్ అనమాట. సో అందుకే అదే రివర్స్/t అనమాట. సో ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇది ప్రింట్ ఎఫ్ ఇంటీజర్ సైజ్ తెలుసుకోవాలి. ఇక్కడ నేను ఒకే లైన్లో రాస్తాను, మీరు కావాలంటే ఈ స్టేట్మెంట్ తర్వాత కింద లైన్లు కూడా ఒక రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ప్రింట్ ఎఫ్ సేమ్ అదొక ఇంటీజర్, మనం డేటా టైప్ అంది అదే, ఇప్పుడు సైజ్ అనేది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్స్లో వస్తుంది కదా %d, దీనికి ప్లేస్ ఉండాలి పక్క, దానికి మళ్ళీ నెక్స్ట్ ఫ్లోట్ వస్తుంది కదా, లేకపోతే పక్కన వరుస పెట్టి వచ్చేస్తాయి అనమాట. అందుకే ఒక గ్యాప్ అనమాట, ఇదే రివర్స్/t, సైజ్ ఆఫ్ బి కాబట్టి బి ఇస్తాం. నెక్స్ట్ సేమ్ ఫ్లోట్ కూడా అంతే, గెస్ట్ అంది ఫ్రీజ్. ఇప్పుడు చూడండి ఈ ఫంక్షన్ రన్ చేసి చూద్దాం, ఆల్ డెఫినెట్, ఓకే, ఎటువంటి ఎర్రర్ లేవు. ఓకే రన్ చేసి చూద్దాం, వార్నింగే కదా. చూసారా 1 2 4, 1 అనేది క్యారెక్టర్ డేటా టైప్, ఎంత స్టోరేజ్ 1 బైట్ ఉపయోగిస్తుంది అనమాట. ఇంటీజర్ 2, ఫ్లోట్కి అయితే 4. మీకు ఇంకా ఒకటి చెప్పాను, డబుల్ అనేది కూడా వాడతారు. డబుల్ అంటే ఏంటి, పాయింట్ వాల్యూస్ అని ఇంకా ఎక్కువ ఉంటే డబుల్ వాడతారని చెప్పాను కదా. అలాగే ఇంటీజర్ కూడా లాంగ్ ఇంట్ అని ఒకటి చెప్పాను. అంటే ఇప్పుడు మనకి దీనికి ఒక రేంజ్ ఉంటుంది అని చెప్పాను, ఎంత -33,000 to 7,562 ప్లస్ 32,756 అంత ఉంటుంది అన్నాను కదా. హెల్ప్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. సో ఆ రేంజ్ దాటిపోతే మీకు లాంగ్ ఇంటూ యూస్ చేసిన వాల్యూ తీసుకుంటుంది అన్నాను కదా. సో మీరు కావాలంటే అవి కూడా ఇక్కడ స్పెసిఫై చేస్తూ రాసుకోండి. సో ఇక్కడ మీరు చూసారా ప్రింట్ ఎఫ్లో ఇక్కడ ఇచ్చేసి మన ఇంత ముందు ఫంక్షన్స్లో సమ్ z=x ప్లస్ ఏంటిది x+y అని రాసేసి టెర్మినేట్ చేసి ఆ తర్వాత ప్రింట్ ఎఫ్లో ఆ జెడ్ వాల్యూని ప్రింట్ చేసాం కదా. సో అలాగే కాకుండా ఈ డైరెక్టరీ ఈ ఫార్ములా అనేది ప్రింట్ ఎఫ్లో కూడా డైరెక్టరీగా రాసి వచ్చు అనమాట. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్గా ఉంటుందనిసే నేను ఇప్పుడు జెడ్ అని ఒకటి స్పెసిఫై చేసుకొని రాశాను. మీకు ఒకవేళ ఇక్కడ డైరెక్టరీ మీకు రాయడం పర్లేదు అనిపిస్తే రాసుకోండి, లేదు కన్ఫ్యూజ్ అవుతుంది మేము ఫస్ట్ ఇప్పుడు ఇలా ఒక స్పెసిఫై చేసుకొని రాస్తామంటే ఇక్కడ మీరు ఏదైతే స్పెసిఫై చేస్తారో అవి ఇక్కడ ఇంక్లూడ్ చేసుకొని ఇక్కడ ఆ లెటర్ = సైజ్ ఆఫ్ ఏ అని పెట్టేసి మళ్ళీ ప్రింట్ %d, అది ఏదైతే మీరు జెడ్ ఏదైతే స్పెసిఫై చేసి ఉంటారు కదా అది ఇక్కడ ఇచ్చిన సేమ్ అవే వాల్యూస్ వస్తాను. సో ఇది సైజ్ ఆఫ్ ఆపరేటర్. సైజ్ ఆఫ్ అంటే జస్ట్ ఒక సైజ్ ఆఫ్ డేటా టైప్ సైజులు కానీ ఇలాంటి పాయింటర్ సైజులు కానీ ఇలాంటివి ఏమైనా తెలుసుకోవడానికే యూజ్ అవుతుంది అన్నమాట.
అది ఇప్పుడు మనం ఇంత ముందు చెప్పిన కండిషనల్ ఆపరేటర్, సైజ్ ఆఫ్, అంతకుముందు ప్రెసిడెన్స్, ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ పీపీడీస్ని ఇంక్లూడ్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇంత ముందు వరకు ఓన్లీ ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అని ఉండేది కదా. సో బట్ ఇప్పుడు మనం చూసినసరికి అన్సైన్డ్ ఇంట్ అని ఒక కొత్త డేటా టైప్లా కనబడుతుంది కదా. సో అన్సైన్డ్ ఇంట్ అంటే ఏమీ లేదు, ఇంటీజర్ వాల్యూస్ అని ఖచ్చితంగా పాజిటివ్ అయితేనే ఇది సిస్టమ్ తీసుకుంటుంది అనమాట. ఒకవేళ నెగిటివ్ మనం ఇచ్చి చూడాలన్నా ఆ వాల్యూలు అనేది సంబంధం లేకుండా కౌంట్ చేస్తుంది అనమాట. సో అన్సైన్డ్ అంటే ఓన్లీ మనం ఇచ్చే వాల్యూ పాజిటివ్ అయితేనే ఉండాలి, లేదంటే సైన్డ్ కానీ లేదా నార్మల్ ఇంట్ అని యూజ్ చేస్తే పాజిటివ్ నెగిటివ్ ఏది ఇచ్చినా సరే అది బేస్డ్ ఆన్ దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. అలాగే అన్సైన్డ్ ఇంటికే కాదు, ఫ్లోట్కి కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఏమి మెన్షన్ చేయకపోతే ఆ సైన్డ్ ఇంటి కింద అది కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇది అనమాట. ఇక్కడ మనం 3 వేరియబుల్స్ తీసుకున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15, వై ఈజ్ ఈక్వల్ 16, జెడ్ అనేది మామూలుగా రిజల్ట్ సేవ్ చేసుకోండి. సో క్లియర్ స్క్రీన్ అనమాట. చేసిన తర్వాత ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఎక్స్ కండిషనల్ ఆపరేటర్, మళ్ళీ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 15 కండిషన్లు, అండ్ వై గ్రేటర్ దాన్ 9 కండిషన్. ఇవి సాటిస్ఫై అయితే ఏ అనేది ట్రూ అయితే ఏ ప్రింట్ అవ్వాలి అని అర్థం అనమాట. అది తీసుకొచ్చి జెడ్లోన సేవ్ అయిన తర్వాత ఆ ప్రింట్ జెడ్ అనేది మనకి ప్రింట్ అయి రావాలి. అది క్యారెక్టర్ ఫంక్షన్ కదా ఏ అనేది. మీకు చెప్పాను క్యారెక్టర్ రాయాలంటే సింగిల్ కొటేషన్లో సింగిల్ లెటర్ మాత్రం ఉండాలని. సో అది దానికి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి %C. ఓకేనా, అది జెడ్లో ఉంది కాబట్టి కామా పెట్టి జెడ్ వేసి ప్రింట్ ద్వారా మనం అవుట్పుట్ తీసుకుంటాం అనమాట. ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం. కంట్రోల్ F9 చూసారా, ఏ వచ్చింది. సపోజ్ ఇక్కడ క్యారెక్టర్ కాకుండా దాని యొక్క ఆస్కీ కోడ్ ప్రింట్ చేయాలంటే ఆస్కీ కోడ్ ఉంది ఒక నెంబర్. సో %D కొటేషన్ క్లోజ్ చేసి ఎక్కడ జెడ్లో ఉంది. సో ఇది సేవ్ చేసుకుంటాం. ఇప్పుడు కంట్రోల్ ఆన్. చూసారా, మీకు ఫస్ట్ ప్రీవియస్ ప్రోగ్రామ్లో ఆస్కీ కోడ్ స్మాల్ ఏకి 97 ఉంటుందని ఎలాగా సాల్వ్ చేసుకుంటుందని చెప్పాను కదా. సో అదే అనమాట, ఇలా సాల్వ్ చేసి 97 వచ్చింది అనమాట. అది ఇక్కడ మీరు ప్రోగ్రాంలో చూస్తే అంతా ఏదో ఒక లైన్లో ఉండి కన్ఫ్యూజ్గా ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రోగ్రామ్ అంతా ఒకసారి చూడకుండా ఫస్ట్ నేనేం చెప్పాను ప్రెసిడెన్స్లో ఫస్ట్ ఈ ప్యారెంథెస్ బ్రాకెట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అన్నాను కదా. సో అలాగా ఫస్ట్ ఇన్నర్ నుంచి చూసుకురండి అనమాట. ఫస్ట్ బ్రాకెట్ అన్నిటికన్నా ఇన్నర్ ఉన్నది ఏంటి, ఇది వై ఈజ్ గ్రేటర్ దాన్ 9. సో ఇక్కడ వై అనేది 9 కన్నా ఎక్కువే కదా. సో ట్రూ, కండిషన్ ట్రూ అయితే ఏంటి, ఇది ప్రింట్ అవ్వాలి. కండిషన్ ఫాల్ అయితే 0 ప్రింట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఈ కండిషన్ నుంచి మనకు వచ్చిన అవుట్పుట్ నుంచి ఏ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 కదా. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 15 అయినా అంతే కదా, ట్రూయే. సో ఇది ప్రింట్ అవ్వాలన్నమాట. ఫెయిల్ అయితే ఇక్కడ 0 ప్రింట్ అవ్వాలి. సో ఈ కండిషన్ నుంచి మనకు వచ్చిన రిటర్న్ ఏంటి, ఏ అనమాట, ఎందుకంటే ఇందాక ట్రూ వచ్చింది కదా. సో అది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సైజ్ ఆఫ్ ఎక్స్. సైజ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి, సైజ్ ఆఫ్ ఎక్స్ అదొక ఇంటీజర్ ఏమంచో అది ఒక 4 బిట్స్ అనేసి మీకు ఆల్రెడీ ఇందాక సైజ్ ఆఫ్ చెప్పాను కదా, అది ట్రూయే. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేది కూడా ఇంటీజర్ 4 అనేది 0 కన్నా ఎక్కువే కదా. ఇంతకుముందు మీకు ప్రీవియస్ ప్రోగ్రామ్ చెప్పినప్పటికీ 1 కన్నా గ్రేటర్గా ఉంటే ట్రూ కానీ 1 కన్నా మామూలుగా 0 వస్తే అది ఫాల్స్ అని చెప్తుంది కదా. సో ఆ సైజ్ ఆఫ్ ఇక్కడ 15 అనేది 4 బిట్స్ అంది కూడా 0 కన్నా ఎక్కువే కాబట్టి అది ట్రూ అనమాట. సో ట్రూ అంటే ఇది ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఇక్కడ 0 ప్రింట్ అవ్వాలి. సో ఇటు నుంచి వచ్చిన అవుట్పుట్ మనకి ఏంటి, ఏ. సో ఆ ఏ నుంచి జెడ్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ద్వారా మనం %D జెడ్ తీసుకుంటే అక్కడ ఏ వాల్యూ అనేది మనం ఇంటీజర్స్లో అడుగుతున్నాం అంటే అప్పుడు సిస్టమ్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే, సో ఏ యొక్క ఒక న్యూమారికల్ వాల్యూ అనమాట. అంటే అప్పుడు ఆస్కీ కోడ్ వచ్చేస్తుంది. సో ఆస్కీ కోడ్ అనేది ప్రింట్ చేసి మనకు చూపిస్తుంది అనమాట. అదే మీరు క్యారెక్టర్ ఓన్లీ ఏ క్యారెక్టర్ కావాలంటే %C ప్రింట్ చేసుకొని జెడ్ ప్రింట్ చేస్తే అప్పుడు తను సిస్టమ్ ఏమో అర్థం చేసుకుంటే ఓకే ఆ లెటర్ ప్రింట్ చేయమంటున్నారని. సో అప్పుడు మనం రన్ చేసి చూస్తుంటే మనకి ఏ అనేది ఒక ప్రింట్ అవుతుంది. అదే డీతో ప్రింట్ చేస్తే మీకు ఎంత చెప్పినా 97 అంత ప్రింట్ అవుతుంది అనమాట. సో అది ఇక్కడ మీరు చూడాల్సింది ఫస్ట్ ఎలాగా సాల్వ్ చేయాలని చూడాలి ఫస్ట్, అంటే మనం ఎలా ప్రోగ్రామ్ రాసుకుంటున్నాం అని. సో ఇదంతా చూసేసరికి మీకు కన్ఫ్యూజ్గా అనిపించవచ్చు. సో ఫస్ట్ బేసిక్గా ఇన్నర్ నుంచి అలా సాల్వ్ చేసుకుని వస్తే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ కండిషనల్ ఆపరేటర్తో ఏం ట్రూ ఏం ఫాల్స్ అనేది చెక్ చేసుకొని రాసుకోవాలన్నమాట.